సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసిన తర్వాత ఇది ఏపీలో ఉంటాయా? ఉండవా? అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. అయితే ఇందుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అంటే బండారు సత్యనారాయణ గారు కూడా ఉండకపోతేనే బావుంటుందని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా రద్దు చేయాలని చెప్పేసి. మరి ఏపీలో బెనిఫిట్ షోల పైన జరుగుతున్న చర్చ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఉండొచ్చంటారా? ఉండకపోవచ్చంటారా? మీరేం చెప్తారు సార్? అంటే ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు పలు విధాలుగా మాట్లాడుతున్నారు దీని మీద. హ్మ్. అంటే బండారు సత్యనారాయణ కావచ్చు, లేకపోతే విష్ణుకుమార్ కావచ్చు, వీళ్ళు బెనిఫిట్ షోలు వద్దు అని మాట్లాడారు. అంటే అయితే శ్రీనివాస్ గారు మాత్రం బెనిఫిట్ షోలు ఉండొచ్చు. అయితే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి, కొన్ని పరిధులు విధించి, పరిమితులు విధించి అలా బెనిఫిట్ షోస్కి అనుమతిస్తే బాగానే ఉంటుంది అన్న టోన్లో మాట్లాడాడు. అయితే వీళ్ళిద్దరూ మాత్రం ఖండించారు దాన్ని. అక్కర్లేదు, అసలు తీసేయచ్చు, అటువంటి కన్సిడరేషన్లు ఏమి ఇవ్వక్కర్లేదు అనేది వీళ్ళ అభిప్రాయం. హ్మ్. కారణం ఏంటంటే, ఒకటి బెనిఫిట్ షోస్ వలన ప్రమాదం ఏమిటి అనేది వాళ్ళు కూడా ఫేస్ చేశారు. చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్లో పార్కింగ్ స్పేస్ లేక ఇబ్బంది పడి, రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి, అంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి వెహికల్స్, దీనివలన అనవసరమైన తలకాయ నొప్పులు క్రియేట్ అయినాయి అనే ఒక అభిప్రాయం వాళ్ళకి ఉంది. హ్మ్. పర్టికులర్గా విజయవాడ లాంటి సెంటర్లోను, వైజాగ్లోను, ఇతర ప్రాంతాల్లోనూ ఈ గందరగోళం చూశారు. ఓకే. అందుకని మల్టీప్లెక్స్ల వరకు పర్మిషన్ ఇద్దామా అనే ఒక ఆలోచన ఉంది. శ్రీనివాస్ గారు ఆ కాంటెక్స్ట్లోనే మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే, మల్టీప్లెక్స్ల్లో పార్కింగ్ ఇష్యూలు ఇవి ఉండవు కాబట్టి మీరు బెనిఫిట్ షోస్ వేసుకొని తలుచుకుంటే మల్టీప్లెక్స్ల్లో వేసుకోండి, సింగిల్ స్క్రీన్స్ వదిలిపెట్టేయండి అన్న ధోరణిలో ఏదైనా ఒక పరిమితి విధించి, కొన్ని రిస్ట్రిక్షన్స్ మేరకు ఇది ఇస్తే బాగుంటుంది, పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సైన్ ఉంది ఏపీ నుంచి అనేది తెలియాలి. అంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయటం కాకుండా విచక్షణాయుతంగా మేము అమలు చేస్తున్నాం అనే ఇండికేషన్ కూడా పెడుతుంది అనేది శ్రీనివాస్ అభిప్రాయం. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఇది ఎవరి కోసం పెడుతున్నారు ఈ బెనిఫిట్ షోస్, ఎవరిని కోసుకు తినటానికి పెడుతున్నారు, మొదటి రోజు మొదటి షో సినిమా చూడాలనేటువంటి ఆతృత ఎవరికి ఉంటుంది? అభిమానులకు ఉంటుంది. సో అభిమానుల గొంతులు కోసుకు తినటం అనేది హీరోలకు మంచిదా అనేది ప్రశ్న. ఎందుకు మీరు ఇది బర్డెన్ చేస్తున్నారు ప్రజలకి? వాళ్ళ డబ్బుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. ఎందుకు అలాంటి వాతావరణం కల్పిస్తున్నారు? మీ లాభం కోసం. హ్మ్. నెమ్మదిగా సినిమా మీద డబ్బులు వస్తాయి కదా, సినిమా టాక్ వస్తే జనం చూస్తారు. అవును. కాబట్టి ఎందుకు అనవసరంగా ఈ హైప్ క్రియేట్ చేసి, హడావిడి క్రియేట్ చేసి, ఎందుకు ఈ గొడవంతా చేస్తున్నారు మీరు అనేది ఒక అభిప్రాయం. అయితే దాదాపు ఇలాంటి అభిప్రాయాలే ఆయన సిపిఐ రామకృష్ణ గారు కూడా వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మీరు కూడా ఆమోదించండి, అదే పద్ధతిలో ఇక్కడ బెనిఫిట్ షోలు కానీ ప్రైస్ హైక్ కానీ ఇవ్వకండి, దీనివలన చాలా ఇబ్బంది అవుతుంది, తక్కువ ధరలో వినోదం అనే నిర్ణయానికి మీరు ఎందుకు వెళ్ళరు అనేది సిపిఐ రామకృష్ణ గారు చంద్రబాబుకు రాసినటువంటి లెటర్లో ఉన్న అంశం. చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన సాధ్యమైనంత వరకు బెనిఫిట్ షోస్కి నో చెప్పే ఛాన్సెస్ ఎక్కువ. హ్మ్. ఎందుకంటే దీని తాలూకా ప్రభావం తర్వాత విమర్శలకు గురవుతాడు ఆయన ఏదైనా జరిగితే. అక్కడ వాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే, హీరోలు అక్కడికి వెళ్ళి సినిమా చూడరు. హీరోలు విజయవాడో లేకపోతే విశాఖపట్నమో వెళ్ళి బెనిఫిట్ షోలో కూర్చుని చూడరు కాబట్టి సంధ్యా థియేటర్లో జరిగిన ప్రమాదాలు లాంటివి అక్కడ రిపీట్ కాకపోవచ్చు అనేది ఒక హోప్. కానీ మొన్న పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు, అంటే దాని తాలూకా బెనిఫిట్ షోస్ పడ్డప్పుడు కొన్ని సమస్యలు వాళ్ళు ఫేస్ చేశారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా కూడా మారుతోంది నెమ్మదిగా. అందుకని వదిలేద్దామా అనేది ఒక ఆలోచన. అది శ్రీనివాస్ ప్రకటన నిజానికి చంద్రబాబు అనుమతితోనే వచ్చి ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే పార్టీ బాధ్యతలు ఆయనే చూస్తున్నాడు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతే అభిప్రాయం చెప్పుంటాడు ఆయన. కొన్ని పరిమితులకు లోబడి, అంటే మల్టీప్లెక్స్లో పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికీ. సింగిల్ స్క్రీన్స్ అయితే ఇవ్వడం. ఓకే. సింగిల్ స్క్రీన్స్ డెఫినెట్గా ఉండవు.
మల్టీప్లెక్స్లకు ఉంటాయి. ఓకే. రెండోది ఇక్కడ 2 విషయాలు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు అందరూ. జనరల్ ప్రైస్ హైక్ వేరు. అది సాంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున కొత్తగా రాలా. ఏది రెగ్యులర్ షోస్‌కి ప్రైస్ హైక్. రెగ్యులర్ షోస్‌కి ప్రైస్ హైక్ వేరు. బెనిఫిట్ షోల ప్రైస్ హైక్ వేరు. తెలంగాణలో ఇప్పుడు రద్దయింది బెనిఫిట్ షోలు మాత్రమే. హ్మ్. చర్చ జరిగింది బెనిఫిట్ షోస్ మీద మాత్రమే. హ్మ్. బెనిఫిట్ షోస్‌కి 1200 నుంచి 3000 రూపాయలకి టికెట్లు అమ్ముకోవటం అనే పద్ధతి మాత్రమే ఉండదు. ఓకే. రెగ్యులర్ షోస్‌కి ప్రైస్ హైక్ డెఫినెట్‌గా ఉంటుంది హ్మ్. అనేదే మనకి ఔట్‌కమ్. నిన్న సీఎంతో సినీ ప్రముఖులు మాట్లాడి బయటకొచ్చిన తర్వాత అసలు ప్రైస్ హైక్ గురించి, బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడొద్దు అన్నాడాయన. 'దిల్ రాజు' గారు. అది చాలా స్వల్పమైన విషయంగా కూడా ప్రకటించాడు. అంటే ఏమిటి? ఆ మేరకు ఎక్కడో అవగాహన దొరికింది వాళ్ళకి. బెనిఫిట్ షోస్ రద్దంటే ఆ 3 ఆటలు ఉండవు. ఆ 3 ఆటలు ఉండవు. ఆ 3 ఆటలకి 3000 రూపాయలు చొప్పున. 3000 కూడా నిజానికి అమ్మలేకపోయారు వీళ్ళు. ఆ రోజు 9:30 షోకి మాత్రమే నడిచింది ఆ హడావిడి. 1:00 షోకి చాలా చోట్ల 350కే అమ్మాల్సిన పరిస్థితి సింగిల్ స్క్రీన్‌లో. మల్టీప్లెక్స్‌లో 700 మించి ఎవరు పెట్టలేదు. ఎర్లీ మార్నింగ్ షోకి కొంత 1500 వరకు నడిచింది. నిజానికి 9:30 షోకి కూడా కొన్ని చోట్ల మాత్రమే 3000 రూపాయలకి టికెట్లు వెళ్ళినాయి. హ్మ్. సంధ్యా థియేటర్‌లో 3000కి అమ్మారు. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది అట్రాక్షన్ ఓకే. అక్కడ. ఈ 3000కి టికెట్లు అమ్మడం కోసం అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ప్రచారం చేశారు. ఎవరైతే ఆ షో నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ పాపం కూడా ఉంది ఆ ఇన్సిడెంట్‌లో. హ్మ్. సో అదొక గొడవ. 2 రకాల డిజైన్స్ జరిగినాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా 1500కి 2000 లోపే జరిగింది వ్యాపారం. శ్రీరాములు లాంటి థియేటర్ దగ్గర అయితే 1:00 షోకి 350కే ఇచ్చేశారు టికెట్లు. అంతకంటే జనం లేరు. అవును. అది పరిస్థితి. హ్మ్. సో అన్ని చోట్ల 3000 వర్కౌట్ అవలా. ఓకే. కాబట్టి ఈ షోస్ తీసేయటం వలన ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏం లేదు. హ్మ్. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడా కూడా 'పుష్ప 2' అనేటువంటి సినిమాలకు ప్రీమియర్స్‌కో లేకపోతే ప్రైస్ హైక్కో ఏ ప్రైస్ హైక్‌కి కూడా అనుమతులు లేవు. ఎక్కడా లేవు. ఏది రెగ్యులర్ షోస్‌కి ప్రైస్ హైకులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకెక్కడా లేవు. నార్మల్‌గానే వెళ్ళిపోయింది సినిమా. మీరు పాన్ ఇండియా సినిమా తీస్తోంది దేనికి? మార్కెట్ విస్తరించి ఉంది కాబట్టి ఆ మేరకు పెట్టుబడి పెడుతున్నారు. తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలు క్వాలిటీగా ఉండేవి గతంలో. ఎందుకుండేవి? వాళ్ళది జాతీయ మార్కెట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టినా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మనది లిమిటెడ్ మార్కెట్ కాబట్టి ఎక్కువ డబ్బులు పెడితే వర్కౌట్ అవ్వవు కాబట్టి తెలుగు సినిమాలు లిమిటెడ్ బడ్జెట్‌లో తీసేవాళ్ళు. బడ్జెటరీ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఎందుకు అవ్వట్లేదు మీరు పాన్ ఇండియా సినిమాల కంటే? మీకు మార్కెట్ ఉంది కాబట్టి. అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ బెనిఫిట్ షోస్ తీసేయటం వలన పాన్ ఇండియా సినిమాలు ఆగిపోతాయని కొంతమంది మాట్లాడుతున్నారు. అది బూటకం. హ్మ్. పూర్తి తప్పుడు మాట అది. మీరు పెద్ద డబ్బులు పెడుతోందే మార్కెట్ కోసం. అది మానేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రైస్ హైక్ గురించి మాట్లాడటం అంటే ఏమనాలి వాళ్ళని? ఏమాత్రము ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. ఓకే. కాబట్టి 3 షోస్ వ్యవహారమే నడుస్తోంది. హ్మ్. ఈ 3 షోస్ ఏపీ గవర్నమెంట్ కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే అంటే ఇప్పుడు సిపిఐ రామకృష్ణ వీళ్ళు రాసిన ఉత్తరాలకి ఆయన స్పందించి అసలు వద్దులే గొడవ అనుకోవచ్చు. లేదు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ వెళ్ళి బతిమాలితే ప్రభుత్వాన్ని కొంచెం చూసి చూడనట్టు వెళ్ళండి అనే పద్ధతిలో గనక మాట్లాడితే ఇప్పుడు సినిమా ప్రముఖులు అక్కడికి కూడా వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నారు. ఏపీ అంటే ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఉన్నారు. హ్మ్. ఆయన్ని అలాగే సీఎంని కూడా కలవాలి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది. మేబీ రేపో ఎల్లుండో వెళ్ళి కలుస్తారు. కలిసినప్పుడు ఒకవేళ వీళ్ళ వీళ్ళ బాధ చూసి ఆయన కన్సిడర్ చేసినప్పటికీ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే అనుమతిస్తారు తప్ప సింగిల్ స్క్రీన్‌లో ఇచ్చే అవకాశాలు తక్కువ. ఓకే.